ఈ టాక్సీ డ్రైవర్ ప్రపంచంలోనే మోస్ట్ లాంగెస్ట్ టాక్సీ రైడ్ ని యాక్సెప్ట్ చేసి లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీగా మారిపోయాడు. ఒకసారి N1N ఛానల్ కి చెందిన కొంతమంది యూట్యూబర్స్ ఒక క్రేజీ ఛాలెంజ్ ప్రకటించారు. అదేంటంటే రష్యాలోని వ్లాడివోస్టాక్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు డ్రైవర్ ను మార్చకుండా టాక్సీ మిర్రర్ ఆపకుండా ప్రయాణించాలి. ఈ ప్రయాణం 10,000 కిలోమీటర్ల పైగా ఉండి మొత్తం 12 రోజుల పాటు కొనసాగాల్సి ఉంటుంది. ఇంత పిచ్చి ఛాలెంజ్ ను ఏ డ్రైవర్ కూడా యాక్సెప్ట్ చేయరని అందరూ అనుకున్నారు. కానీ ఫరూక్ అనే టాక్సీ డ్రైవర్ వెంటనే ఎస్ అని చెప్పేశాడు. కేవలం 2 గంటల్లోనే తన కారును రెడీ చేసుకుని అవసరమైన సామాను సర్దుకొని ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత 12 రోజుల పాటు అతను దేశం అంతా హైవేల పైన ప్రయాణిస్తూనే ఉన్నాడు. మధ్యలో అతని కారు సస్పెన్షన్ కూడా దెబ్బతింది. ఈ ఎక్స్ట్రాడినరీ ప్రయాణం గురించి దేశవ్యాప్తంగా మీడియా కథనాలు ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. చివరికి హిస్టారికల్ ప్రయాణం ముగిసే సమయానికి టాక్సీ మీటర్ పై దాదాపు $5,200 కనిపించాయి. ఆయిల్ ఖర్చులు, యాప్ కమిషన్ వంటి ఖర్చులు తీసేసిన తర్వాత కూడా ఫరూక్ దాదాపు $4,200 సంపాదించాడు. కానీ ఇందులో అత్యంత హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే అతను సంపాదించిన డబ్బు అంతా తన తల్లిదండ్రులకు పంపించాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఒంటరిగా మళ్ళీ కారులో ప్రయాణం స్టార్ట్ చేశాడు.